హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. మనశంకర వరప్రసాద్ ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఒక సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే, ముఖ్యంగా సినిమాకి కలెక్షన్లు రాకపోయినా సరే, ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది, ఇన్ని వందల కోట్లు కలెక్ట్ చేసింది, అది ఇది అని చెప్పి పోస్టర్లు వేసుకునే తప్ప నిజానికి చాలా వరకు సినీ ఇండస్ట్రీ నష్టాల్లో ఉంది. కానీ మనశంకర వరప్రసాద్ సినిమా కొన్న వాళ్ళకి, తీసిన వాళ్ళకి మామూలు లాభాలు కాదు, పెచ్చ లాభాలు భయ్య. అంటే ₹10 పెట్టి కొట్టిన సినిమా ₹30 లాభాలు తెచ్చింది. అంటే 3 టైమ్స్ వరకు కొన్ని ఏరియాల లాభాలు తెచ్చిందంటే ఇది మామూలు విషయం కాదు. ఓవరాల్గా ఇప్పుడు ఈ సినిమా దాదాపు 75 నుంచి 85 కోట్ల వరకు లాభాలు తేవడం అంటే ఇది కదా మెగాస్టార్ రేంజ్ అంటున్నారు. సింపుల్గా ఒక ఫ్యామిలీ డ్రామాతో ఒక ప్రొడక్షన్ వాల్యూస్కి అలాగే ఒక 30 కోట్లు ఖర్చు పెట్టిన సినిమాకి ఇప్పుడు ఆల్మోస్ట్ 375 కోట్లకు మించి గ్రాస్ కలెక్షన్తో పాటు 120 నుంచి 125 కోట్ల బిజినెస్ జరిగిన ఈ సినిమా ఇప్పుడు ఆల్మోస్ట్ 250 కోట్ల వరకు షేర్ కొల్లబొట్టబోతుంది అని ఒక క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇప్పటికే సినిమా రిలీజ్ అయ్యి 30 రోజులైంది. అయినా సరే ఎక్కడా కూడా ఎలాంటి డ్రాప్స్ లేకుండా, ఎస్ ఉన్నాయి, కొన్ని ఏరియాలో డ్రాప్స్ ఉన్నాయి. ఇక వీకెండ్ వచ్చేసరికి మాత్రం ఈ సినిమాని ఎవడో ఆపలేకపోతున్నారు భయ్య. అసలు ఈ రోజుల్లో ఒక సినిమా ఒక గట్టిగా అయితే ఒక 2 వారాలు ఆడడం అనేది ఒక పెద్ద సక్సెస్. అలాంటిది 30 రోజుల వరకు ఈ సినిమా నిరామయంగా ఆడుతుందంటే మెగాస్టార్ సినిమాకి టాక్ పడితే ఆ ర్యాంపేజ్ ఎలా ఉంటుందని క్లియర్గా చూపించిన సినిమా మనశంకర వరప్రసాద్. ఇప్పుడు ప్రజెంట్ బిగ్గెస్ట్ హిట్ ఇన్ టాలీవుడ్ కాదు, ఇప్పుడు ఇండియాలోనే ఒక రీజనల్ లాంగ్వేజ్లో తీసుకుంటే ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ఏ సినిమాకి రాలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇది ఇండస్ట్రీ రికార్డ్ భయ్య. ఇప్పుడు ప్రజెంట్ మనశంకర వరప్రసాద్ అనే సినిమా తెలుగులో ఇండస్ట్రీ రికార్డ్. గుర్తుపెట్టుకోండి, పాన్ ఇండియా హీరోలు, పాన్ పరాగులు అని మా హీరోలు, మీకు ఇంకా పాన్ ఇండియా కలెక్షన్స్ లేవు, అది ఇది వాగుతున్న ప్రతి ఒక్క హీరో అభిమానికి నేను చెప్తున్నా, ముందు ఈ రికార్డు మీరు కొట్టాలంటే ఖచ్చితంగా వేరే లెవెల్లో పబ్లిసిటీలో, వేరే లెవెల్ డైరెక్టర్లు ఓర మాసు గీసి ఏదేదో పిచ్చి పిచ్చి పనులు చేయాలి. అవేవీ లేకుండా జస్ట్ 2 పిల్లలు వేసుకొని వచ్చి మెగాస్టార్ చిరంజీవి గారు ప్యాక్ ఆడేశారు. ఇది కదా సక్సెస్ అంటే. చూడండి, అంటే ఇప్పుడు నేను క్లియర్గా చెప్పేది, కొన్ని సినిమాలకి పాపం థియేటర్లు ఖాళీగా ఉంటాయి కానీ 100 కోట్ల పోస్టర్లు వేసుకున్నారు. అవేవీ లేకుండా, ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనం అన్నీ తీసుకుంది ఈ ఆన్లైన్ లెక్కల ప్రకారమే. ఆఫ్లైన్లో థియేటర్లో స్వయంగా ఇంటి దగ్గర నుంచి కుర్చీలు తీసుకెళ్ళి చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఆఫ్లైన్లో డబ్బులు ఇచ్చి అవన్నీ లెక్కలు పెట్టుకుంటే ఇది 500 కోట్లు ఎప్పుడో దాడిచి ఉంటుంది. ఎందుకంటే ఒక్క బుక్ మై షోలోనే దాదాపు 4 మిలియన్ల టికెట్లు అమ్ముడుపోవడం అంటే మామూలు విషయం కాదన్నది. ఆ కమిషన్ మీరు ఒకసారి ఊహించుకోండి. కనీసం ఆ బుక్ మై షోలో ₹10 చొప్పున వేసుకున్న వాడికి దాదాపు ఒక 4 కోట్ల వరకు లాభం వాడికి. ఇది మామూలు ర్యాంపేజ్ కాదు. ఇది ఒక ఎక్సలెంట్. ఇంకా చెప్తున్నా కదా, మెగాస్టార్ చిరంజీవి గారు ఇందాక కరెక్ట్ చేసుకుందాం, 4 కోట్లని ఒక మాట అనేసాను కానీ దాదాపు ఆల్మోస్ట్ ఒక 1.5 వరకు బుక్ మై షోలో దెబ్బ ఉంటుంది ఈ సినిమా ఫలితంగా. సో ఇవన్నీ లెక్కలు చూస్తుంటే మనశంకర వరప్రసాద్ అనే సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ఇన్ టాలీవుడ్ అనిపించడండి. ఎస్, ఇప్పుడు RRRకి దగ్గరలో ఉంది, ఏవో వార్తలు వస్తున్నాయి, దట్ RRR కూడా లేచిపోద్ది ఈ వీక్తో. ఈ రేంజ్ కలెక్షన్స్ మాత్రం నాకు తెలిసి ఎవ్వడు ఊహించలే. అంటే చిరంజీవి గారి టైం అయిపోయింది, చిరంజీవి గారి ఇమేజ్ పడిపోయింది, మళ్ళీ పుంజుకోవడం కష్టం, అది ఇది వాగిన ప్రతి ఒక్కడికి మాత్రం మెగాస్టార్ చిరంజీవి జస్ట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్తోనే ఎలాంటి ర్యాంపేజ్ అంటే, ఇక్కడ నెక్స్ట్ సినిమాలు, మున్ముందు రాబోతున్న సినిమాలు ఇంకా మీ ఊహకు వదిలేస్తున్నాను. ఒకటే అన్న, గుర్తుపెట్టుకోండి, మెగాస్టార్ ఒక్కడే, సూర్యచంద్రులు, భూమి, మెగాస్టార్ అంతే. దానికి రీప్లేస్మెంట్ కానీ అని ఇమేజ్ తగ్గడం కానీ అలాంటివి ఏం జరగవు. 70 ఏళ్ళ వయసులో వచ్చి ఇండస్ట్రీ రికార్డు కొట్టడం అంటే ఎవడం వల్లైనా సాధ్యం అవుద్దా? అసలు 70 ఏళ్ళ వయసులో ఇప్పుడున్న సోకాళ్ళు ఏదైతే చిరంజీవి గారిని ట్రోల్ చేస్తున్నారో వాళ్ళ హీరో అభిమానులు వాడు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ హీరోలు ఆ ఏజ్కి వచ్చేసరికి అసలు నించోగలరా? ఇలాంటి టైంలో ఆయన వేస్తున్న డ్యాన్సులు కానీ ఇవన్నీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతలా ఓన్ చేసుకున్నారంటే, ఇది నా మెగాస్టార్ సినిమా చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు అంత యాక్టివ్గా, అంత చిరునవ్వు చిందిస్తూ చూడడం మాకు ఒక ఆనందం అనే ఫీల్లో ఈ సినిమాకి ఇప్పటికీ కూడా సినిమా చెప్తున్నా కదా, వీకెండ్ వస్తే చాలు ఫ్యామిలీస్ వెళ్ళిపోతున్నారు. ఇక ఫ్యామిలీస్ అంటే ఏదో ఫ్రెండ్స్ అంటే ఒకరిద్దరు వెళ్తారేమో, ఫ్యామిలీస్ అయితే మొత్తం 20-30 టికెట్లు తగాల్సింది ఒకేసారి. ఇంకెక్కడ అవుతాయి పోయే కలెక్షన్స్? అయినా చిరంజీవి గారు మీరు ఏంటండి, మీరు జైలర్లు అవి చేయకుండా ఇలాంటి సినిమాలు చేసి కలెక్షన్లు కొట్టేస్తే అక్కడ జైలర్లు, విక్రమ్లు చేసి పెద్ద పెద్ద సినిమాలు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? చిరంజీవి గారు అదే చెప్తారు,
ఎవడు ఏం చేసినా సరే నాకంటూ ఒక సపరేట్ రూట్ ఉంది, నాకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, నాకంటూ సపరేట్ ఇమేజ్ ఉంది, ఎవడైనా సరే మెగాస్టార్ తర్వాతే అని మళ్ళీ నిరూపించిన సినిమా మనశంకర వరప్రసాద్. ఎలా చూడండి, ఒక సింపుల్ సినిమా భయ్యా. అనిల్ రావుపుడు క్రింజ్ అంటారు, లేదంటే మేసాల పిల్ల సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఇష్టానుసారంగా వేసుకున్నారు, శిశిరేఖ సాంగ్ రిలీజ్ అయినప్పుడు అంటే కాత్యాయని సాంగ్తో ట్రెండ్లు చేశారు, నెగిటివ్ ట్రెండ్లు. అలా చేసిన ప్రతి ఒక్కడికి మళ్ళీ చెప్తున్నా, మనశంకర వరప్రసాద్ రికార్డులు మళ్ళీ ఏ హీరో అయినా టాలీవుడ్లో కొట్టాలి అంటే అది పాన్ ఇండియా పాన్ వరల్డ్ సినిమాలు తప్ప అసలు ఎవడు టచ్ చేయలేడు. కానీ నెక్స్ట్ మరి ఇంక చెప్తున్నా కదా, మెగాస్టార్ గారు, పవర్ స్టార్ గారు బ్లాక్ బస్టర్ ఇట్లు కొట్టేశారు. ఇక నెక్స్ట్ మిగిలింది పెద్దియే. పెద్దితో కూడా ఏప్రిల్లో చూస్తారు. మొత్తం లెక్కలన్నీ మారిపోతాయి. మెగాస్టార్ చిరంజీవి గారు టాలీవుడ్ని వెళ్తే పెద్ది సినిమాతో ఇండియాని వెళ్ళబోతున్నారు రామ్ చరణ్ గారు. మళ్ళీ చెప్తున్నా, 40 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు కాదు, ఎప్పటికీ కూడా మెగాస్టార్ ఈజ్ ఆల్వేస్ నెంబర్ 1.